హలో ఎవరీవన్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. సో దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ జూబ్లీ హిల్స్కి స్కెచ్ చేయడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు జూబ్లీ హిల్స్ స్కెచ్ కాదు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో, స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత చాలా సమీకరణాలు జరుగుతున్నాయి కూడా. ఒకప్పుడు ఈయన కూడా టీడీపీకి పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆ ఉద్దేశంతో లోకేష్ గారు వచ్చి పరామర్శించడం, లోకేష్ గారు ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థిని నిలబెట్టడానికే వచ్చారు అని ఒక వార్తలు రాయడం, ఎవరికి నచ్చింది వాళ్ళు రాస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆయన స్వర్గస్థుడయ్యాడు కాబట్టి ఆయన తరపున ఆయన భార్య సునీత ఎవరవుడు ఆవిడని నిలబెడితేనే సానుభూతి వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ ఆలోచనలో ఉంది. మరోవైపు ప్రజల మనిషిగా ఈ పర్టికులర్ జూబ్లీ హిల్స్ ఇటువైపు ఏదైతే మన రెహమత్ నగరు, కృష్ణానగరు ఈ ఏరియాలో బాగా ఎక్కువగా చేరువుగా ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పెట్టింది, ఆయన నవీన్ యాదవ్. ఆయనకి ఎంతో కొంత నేము ఫేము ప్రజల్లోకి వెళ్తాడని ఇది కూడా ఉంది. అయితే ఇప్పుడు బీజేపీ ఎవరిని నిలబెట్టిపోతుంది అనేది పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకు? బీజేపీ ఆల్రెడీ సెంట్రల్లో కూటమి, అలాగే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి, బీజేపీ, టీడీపీ, జనసేన. ఒకవేళ బీజేపీ అభ్యర్థిని పెడితే టీడీపీ అభ్యర్థిని పెడుతుందా పెట్టదా? పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి? ఒకవేళ పెడితే ఏ పార్టీకి నష్టం, పెట్టకపోతే ఏ పార్టీకి నష్టం అనే దాని మీద ఇప్పుడు సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. అలా కాకుండా నిన్న మొన్నటి వరకు ఎవరు జయసుధ గారిని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది, దీన్ని కిషన్ రెడ్డి గారు ఆమోదించారన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే 2023 ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ మొదటి స్థానం, రెండో స్థానంలో బీజేపీ ఉంది. కనీసం ఇప్పటికైనా బీజేపీకి అవకాశం ఉంటుంది అనుకున్న నేపథ్యంలో అనూహ్యంగా బండి సంజయ్ గారిని అధ్యక్షుడి నుంచి తప్పించడం, దానివల్ల కూడా బీజేపీకే చాలా ఇబ్బందులు కలిగాయి, కొన్ని సమీకరణాలు మారిపోయాయి. అందుకే థర్డ్ ప్లేస్లో ఉన్న కాంగ్రెసే గవర్నమెంట్ ఫామ్ చేసింది అనే విమర్శలు కూడా చాలా వినిపించాయి. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. మనం ఇప్పుడు బహిర్ముఖంగా మాట్లాడుకోలేము, కానీ వాస్తవాలు అయితే కొన్ని ఉన్నాయి బండి సంజయ్ గారిని తప్పించడం అనేది. అయితే బీజేపీ జయసుధ గారిని నిలబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఆవిడ పేరు వినిపిస్తుంది, ఇంకా అభ్యర్థి ఖరారు అయ్యారు లేదు నాకు తెలియదు. ఆవిడ గతంలో సికింద్రాబాద్కి ఎక్కడో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు రాజశేఖర రెడ్డి గారి తరఫున, తర్వాత మళ్ళీ ఇప్పుడు పోటీ చేసిన ఓడిపోయారు. పైగా ఆవిడ క్రిస్టియానిటీ మైనార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి బీజేపీ ఆవిడ పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందా ఇవ్వదా అనేది ఒక క్వశ్చన్. మరోవైపు టీడీపీ కానీ జనసేన కానీ పోటీ చేస్తే ఓట్లు చీలినట్టు అవుతుంది, బీజేపీకి మరి కాస్త తగ్గినట్టు అవుతుంది. జనసేన ఎలాగూ మొన్న 2023 ఎన్నికల్లో కూడా బీజేపీకి సపోర్ట్గా నిలబడింది కాబట్టి తెలంగాణలో ఇప్పుడు కూడా సపోర్ట్గానే ఉంటుంది. అయితే టీడీపీ తీసుకున్న నిర్ణయం ప్రకారము ఇక్కడ కూడా కూటమిగా ముందుకెళ్తే బీజేపీ, జనసేన, టీడీపీ ఒకటి, సో ఈ మూడు కలిపి ఒకటి, బీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ ఒకటి. సో బీఆర్ఎస్కి మిసెస్ మాగంటి గోపీనాథ్ గారు, కాంగ్రెస్కి నవీన్ యాదవ్ గారు, ఈ ముగ్గురికి కలిపి ఒకటినే అభ్యర్థిని పెడితే, అందువల్ల వీళ్ళుగా నిలబడితే ఇటు బీఆర్ఎస్కి తగ్గుతుందా, కాంగ్రెస్కి ఓటింగ్ తగ్గుతుందా, ఎక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుతుంది? అలాంటప్పుడు లాభం అవుతుందా, నష్టం అవుతుందా కూటమికి? ఒకవేళ లాభమే జరిగితే, లేదంటే ఈ పార్టీకో లేకపోతే బీఆర్ఎస్కో ఓట్లు కానీ తగ్గితే, సో రేపు రాబోయే 28 ఎన్నికల్లో కూడా కూటమి ఆంధ్రప్రదేశ్ లాగా ఇక్కడ కూడా కలిసి పోటీ చేయాలనే దానికి ఇప్పటి నుంచే దీన్ని ఒక పావుగా వాడుకొని, దీని ప్రకారం ఒక ప్రామాణికంగా తీసుకొని పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు. కాబట్టే టీడీపీ బరిలోకి దిగకుండా కేవలం బీజేపీకి మద్దతు ఇస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఎలాగో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి కాబట్టి టీడీపీ ఎలాగో బీజేపీకే సపోర్ట్ ఇస్తుందని చెప్తున్నారు, కానీ టీడీపీ బహిరంగ మద్దతు ఇస్తుంటే ఎక్కడా ప్రకటించదు. మరోవైపు టీడీపీ అభ్యర్థి కూడా నిలబెట్టదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడుగా ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అందరూ అభివర్ణిస్తున్నారు కాబట్టి ఆ శిష్యుడికి ఇబ్బంది పెట్టే పని ఏది చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు. అందుకే టీడీపీ ఎన్నికల్లో దిగదు, పోటీ చేయదు అని మరికొంతమంది విశ్లేషకుల అంచనా, ఒక అభిప్రాయం మాత్రమే. అది కరెక్ట్. రాజకీయాల్లో రాజకీయాల్లోకి వెళ్ళి ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు, ఒకటి బీఆర్ఎస్లో ఉంటాడు, కాంగ్రెస్లో ఉంటాడు, అక్కడ దానికేముంది? అలా గురు శిష్యులు ఇవన్నీ
ఒక రకమైన మీడియా, సోషల్ మీడియా రెడీ చేసిన వార్తలు, ఇవన్నీ ప్రిపేర్ చేసిన వార్తలు. ఇట్లా ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు ఖండించాడు కదా, ఆయనేంది ఒకే పార్టీలో చేశాము, నా కొలీగ్ ఆయన ఒకప్పుడు, అంత మాత్రాన ఆయన బాసు, నేను సుపీరియర్, నేను సబార్డినేటు, లేదంటే ఆయన గురువు, నేను ఆయన శిష్యుడిని, అదేం కాదు. జనరల్గా మనకు ఊర్లో ఉన్న ఊత పదమే తమ్ముడే, పేకాటే. అంతే కదా, బంధుత్వమే, రాజకీయమే ఒకవేళ బంధుత్వం కానీ ఉంటే. కాబట్టి ఇవేవి కావు. మొత్తం మీద కాంగ్రెస్కి పోటీగా బీఆర్ఎస్, బీజేపీ నిలబడతాయి, జనసేన, టీడీపీ నిలబడవు, పరోక్షంగా బీజేపీకే మద్దతు ఇస్తాయి. ఇంకా బ్రాకెట్లో విషయాలు చర్చించుకుంటే మేబీ కాంగ్రెస్కి సపోర్ట్గా ఉండాలి కాబట్టి, కాంగ్రెస్ అనే కాదు, అక్కడ రేవంత్ రెడ్డి అనే పర్సన్ ముఖ్యం కాబట్టి ఆయనకి సపోర్ట్గా ఉండేందుకే ఈ బీజేపీకి బయట నుంచి మద్దతు ఇస్తారు కాబట్టి టీడీపీ కానీ జనసేన కానీ పోటీ చెయ్యవు అనే వార్తలు, విమర్శలు ఉన్నాయి. చూద్దాం మరి అక్కడ సునీత గారిది వర్కౌట్ అయ్యి బీఆర్ఎస్ఏ గెలుస్తుందా, లేదా నవీన్ యాదవ్ గారికి ఉండే ఆదరణ ప్రకారం నవీన్ యాదవే గెలుస్తారా అనేది చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఈ జూబ్లీలకు సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ లీడర్ అజారుద్దీన్ గారి పేరు ఎక్కువగా వినబడేది, మరోవైపు అంటే పీజేఆర్ గారు తర్వాత మాట చెప్తున్నా, పీజేఆర్ గారు అయిపోయాక చాలా సమీకరణాలు మారిపోయాయి. తర్వాత విష్ణు గారు కాంగ్రెస్ హయాంలో గెలిచారు, మళ్ళీ తర్వాత గెలవలేకపోయారు, చాలా జరిగాయి. ఏది పీజేఆర్ గారు అబ్బాయి. ఇప్పుడు ఇది నవీన్ యాదవ్ అయితేనే కరెక్టు అనుకుని కాంగ్రెస్ అధిష్టానం కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులు కానీ అందరూ బేరీజ్ వేసుకొని ఆయన పేరు సెలెక్ట్ చేశారు. ఆయనకి కన్ఫర్మ్ అయింది, ఆయనే నామినేషన్ అయిపోతున్నాడు. ఇకపోతే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారు, శ్రీమతి సునీత గారు, ఆవిడ నిలబడబోతున్నారు. సో ఇక్కడ సానుభూతి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చెప్పలేం. ప్రజలు రకరకాలుగా ఉంటుంది థింకింగ్ ప్రాసెస్. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ హైడ్రా వీటి వల్ల కొంత మైనస్ ఉందని, లేదు బీఆర్ఎస్ఏ సానుభూతి ఉంది కాబట్టి వర్కౌట్ అవుతుందని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. బట్ రాజకీయాల్లో ఏది సాధ్యమే. ఇప్పుడు అక్కడెక్కడ అది మొన్న ఏరియా మర్చిపోయాను నేను, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోటీ చేస్తే ఆయన వెంకటరమణ గారు గెలవలే బీజేపీ తరఫున. సో అలాగే ఇక్కడ మాగంటి గారు మిస్సెస్ సానుభూతి కొని వర్కౌట్ అవుతుంది, అటువైపు నవీన్ యాదవ్ గారు పోటీ చేసినప్పుడు వీళ్ళిద్దరితో కలిపి క్రాస్ ఓటింగ్ అయిపోతే అక్కడ బీజేపీ అభ్యర్థి గెలవచ్చేమో కదా, చెప్పలేం. కాబట్టి రకరకాల రాజకీయ సమీకరణాలు నడుస్తూ ఉంటాయి, దాన్ని ఎవరి అభిప్రాయం వాళ్ళు రుద్దుతూ ఉంటారు. బట్ రాజకీయాల్లో ఏది కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎవరు చేయాల్సిన ప్లాను, ఎవరు వేయాల్సిన ఎత్తుగడ వాళ్ళు వేస్తుంటారు. దాన్నే రాజకీయం అంటారు. ఎక్కడా ఎవరి దగ్గర చెడ్డగా మారకుండా, ఎవరికి ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వకుండా జాగ్రత్తగా పావులు కదపడమే రాజకీయం. చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.